నమస్కారం. ఎన్సై న్యూస్కి స్వాగతం. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి నివాసంలో మొక్కలు నాటి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఎమ్మెల్యే పిలుపు. జిల్లా వ్యాప్తంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం. స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల్లో మొక్కలు నాటిన అధికారులు, స్వచ్ఛంద సంస్థ సభ్యులు. ఓటర్ జాబితా సవరణ ప్రక్రియకు రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపు. ఆర్మూర్ మండలం పిప్రి గ్రామంలో రాజమల్లు అనే వ్యక్తి ఇంటిని డీజిల్ పోసి తగలబెట్టిన అబ్దుల్ బారీ. డబ్బు తీసుకున్నా ఏం చేసుకుంటావో చేసుకో, మీ ఇంటిని తగలబెడతా అంటూ అబ్దుల్ బారీ ఆగ్రహంతో రాజమల్లు ఇంటికి నిప్పు. భీమ్గల్ మండలం లింబాద్రిగుట్ట వడ్డెర కాలనీలో తీవ్ర విషాదం. కాలనీకి చెందిన 3 చిన్నారులు నీటి గుంటలో పడి మృతి. పారదర్శకమైన ఓటరు జాబితా రూపకల్పన కోసం ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియకు రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శుక్రవారం జిల్లా స్థాయి రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐఆర్ ప్రక్రియ అమలు విధానాన్ని వివరిస్తూ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో చేపడుతున్న చర్యల గురించి కలెక్టర్ తెలియజేశారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అనుసరిస్తూ జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియను అమలు చేసేందుకు అధికార యంత్రాంగం ఎంతో బాధ్యతాయుతంగా పనిచేస్తుందని తెలిపారు. మరణించిన వారి పేర్ల తొలగింపు, శాశ్వతంగా వలస వెళ్లిన వారిని గుర్తించడం, అర్హులైన కొత్త ఓటర్ల పేరును జాబితాలో చేర్చడం కోసమే ఎస్ఐఆర్ అమలు జరుగుతుందన్నారు. ఇప్పటికే నిజామాబాద్ అర్బన్ మినహా మిగతా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో 90% ఫ్రీ మ్యాపింగ్ పూర్తయిందని, అర్బన్ సెగ్మెంట్లో 68% జరిగిందని వివరించారు. జూన్ 25 నుండి క్షేత్రస్థాయిలో జరగనున్న ఎస్ఐఆర్ ప్రక్రియకు రాజకీయ పార్టీలు సహకరించాలని, క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలన జరపాలని, ప్రతి ఓటరు తప్పనిసరిగా మ్యాపింగ్ చేసుకునేలా చొరవ చూపాలన్నారు. ఎస్ఐఆర్ అమలులో BLOలతో పాటు బూత్ లెవెల్ ఏజెంట్ల పాత్ర కూడా అత్యంత క్రియాశీలకమని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ నెల 15 నుండి 24వ తేదీలోపు BLAలు, BLOలకు ఎస్ఐఆర్ అమలు తీరుపై ఆయా ప్రాంతాల వారీగా శిక్షణా తరగతులను సైతం నిర్వహించాల్సి ఉందన్నారు. అంతేకాకుండా ఓటర్ జాబితా విషయమై ఏవైనా అభ్యంతరాలు ఉంటే కేవలం BLOలు మాత్రమే వాటిని తెలియజేయాల్సి ఉంటుందని, వారి నుండి వచ్చే క్లెయిమ్లు, అభ్యంతరాలను మాత్రమే స్వీకరించడం జరుగుతుందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని తక్షణమే బూత్ స్థాయి ఏజెంట్లను నియమించుకొని నిర్ణీత ఫార్మాట్లో వివరాలు అందించాలని కలెక్టర్ సూచించారు. ట్రైనింగ్ మనం కనీసం 2-3 సార్లు ఇవ్వాలి. అన్ని ఒకటి జిల్లా స్థాయిలో ఇవ్వాలి, ఒకటి కాన్స్టిట్యూషన్ ఇచ్చిన తర్వాత ఎన్యూమరేటర్ వచ్చిన తర్వాత వస్తే ప్రతి ఇంటికి వచ్చి ఫామ్ ఇస్తారా, ఫిల్ చేసుకుంటారు వాళ్ళు? ఇప్పుడు ఎన్యూమరేటర్ అనేది పదం వాడకండి. ఎన్యూమరేషన్ ఫామ్ లో ఎంత కొంత డేటా ప్రీ పాపులేటెడ్ ఉంటుంది, ఫోటో ప్రీ పాపులేటెడ్ ఉంటుంది, QR మ్యాపింగ్ పెండింగ్ ఉంది మేడం. ఇంకా మ్యాపింగ్ డేటా సో అందుకే మేము మా సిబ్బందికి కూడా ఆల్మోస్ట్ 90% అయింది. ఓకే, ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన మాకే నాంపే ఏక్ పేడ్ పిలుపుకు స్పందిస్తూ హైదరాబాద్లోని తన స్వగృహంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ పట్టణ బీజేపీ నాయకులు పాల్గొని పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచిస్తున్నట్లుగా ప్రతి కుటుంబం కనీసం ఒక మొక్కను నాటి సంరక్షిస్తే పర్యావరణ పరిరక్షణకు ఎంతో దోహదపడుతుందన్నారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలంటే చెట్ల పెంపకం అత్యంత అవసరమని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని నాయకులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నమోదైన క్రైమ్ కేసుల దర్యాప్తు పురోగతి, నిందితుల అరెస్టులు, పెండింగ్ కేసుల స్థితిగతులు, ఛార్జిషీట్ల దాఖలు మరియు కోర్టు విచారణలపై
పోలీస్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సర్కిల్ ఇన్స్పెక్టర్లతో సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో నమోదైన హత్య, హత్యాయత్నం, దోపిడీ, చోరీ, మహిళలు మరియు చిన్నారులపై నేరాలు, పోక్సో మరియు అపహరణ తదితర గ్రేవ్ క్రైమ్ కేసులను ఒక్కొక్కటిగా సమీక్షించారు. దర్యాప్తు పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తి చేసి నిందితులను చట్టం ముందు నిలబెట్టాలని అధికారులను ఆదేశించారు. కేసుల దర్యాప్తులో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటా విశ్లేషణ, ఫోరెనిక్ సాక్ష్యాలు మరియు ఇంటెలిజెన్స్ సమాచారాన్ని సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. ప్రతి కేసులో సాక్ష్యాధారాలను పటిష్టంగా సేకరించడం ద్వారా కోర్టుల్లో నిందితులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలకు సంబంధించిన కేసులను అత్యంత ప్రాధాన్యతతో దర్యాప్తు జరపాలని, బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. అలాగే పెండింగ్ వారెంట్లు, పెండింగ్ సమన్లు అమలు చేయడంతో పాటు పరారీలో ఉన్న నిందితులను గుర్తించి అరెస్టు చేయాలని సూచించారు. ఇచ్చిన డబ్బులను తిరిగి చెల్లించాలని అడిగినందుకు డబ్బులు తీసుకున్న వ్యక్తి డీజిల్ తీసుకువచ్చి అప్పు ఇచ్చిన వ్యక్తి ఇంటిని తగులబెట్టిన సంఘటన ఆర్మూర్ మండలంలోని పిప్రి గ్రామంలో చోటు చేసుకుంది. ఆర్మూర్ మండలంలోని పిప్రి గ్రామంలో రాజమల్లు అనే వ్యక్తి ఇంటిని అబ్దుల్ బారీ అనే వ్యక్తి డీజిల్ పోసి ఇంటికి నిప్పంటించాడు. స్థానికులు నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పారు. బాధితుడు రాజమల్లు మాట్లాడుతూ అబ్దుల్ బారీ అనే వ్యక్తి నుండి తనకు 5 లక్షల రూపాయలు రావాలని 6 సంవత్సరాల నుండి అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, డబ్బులు అడిగినందుకు తమ ఇంటికి 30 లీటర్ల డీజిల్ క్యాన్ తీసుకొచ్చి డీజిల్ పోసి ఇంటికి నిప్పంటించాడని, ఇంటితో పాటు తమపై సైతం డీజిల్ పోసాడని, కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పినా వినకుండా అగ్గిపుల్లను గీసేశాడని అన్నారు. తాము ఎంతో ఆశతో కట్టుకున్న ఇల్లు పూర్తిగా దగ్ధమైందని, ఇంటితో పాటు ఇంట్లో ఉన్న సామాన్లు సైతం పూర్తిగా కాలిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించి తనకు న్యాయం చేయాలని కోరాడు. మళ్ళా మందితో పేమెంట్ నలుగురు పేమెంట్స్ మొత్తం ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీ నేను డబ్బులు ఇచ్చి 5 ఏళ్ళు 6 ఏళ్ళు డబ్బులు ఇచ్చి 5 లక్షలు ఇచ్చిన, ₹1 వడ్డీ లేదు, ఏం లేదు. దానికి మళ్ళా దానికి మారుగా నాకు ఇల్లు అగ్గి పెట్టి 30 లీటర్ల క్యాన్ సార్, అది 30 లీటర్ల క్యాన్. వాళ్ళకు సార్ గవర్నమెంట్ ఉంటది, గవర్నమెంట్ 30 లీటర్ల క్యాన్, 30 లీటర్ల క్యాన్ మొత్తం తీసుకొని వచ్చిండు. నా భార్య కాళ్ళు మొక్కింది, అన్న ఆగు మాట్లాడదాం, ఏమన్నా ఉంటే మాట్లాడదాం, ఉంటే అయినా సరే కాళ్ళు మొక్కం కూడా ఆగలేడు. నేను ఇంట్లోకి పోయి ఆగు మాట్లాడదాం, ఏమన్నా ఉంటే మాట్లాడదాం అన్నా సరే నన్ను లోపలికి నూకేసిండు, అగ్గిపుల్ల ముట్టించిండు. మొత్తం ఇదంతా జల్దీ బయటికి వెళ్ళి నేను గచ్చిపోతుండే సార్, ఏం లేదు. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లిలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఏకేఎంఎస్ ఆధ్వర్యంలో కామ్రేడ్ నరసన్న ప్రథమ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి దాసు ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల కోసం ఉద్యమించి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి నరసన్న అని కొనియాడారు. నిజాం సాగర్ ఆయకట్టు రక్షణ కోసం జరిగిన ఆందోళనలో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, షుగర్ ఫ్యాక్టరీ సమస్యలపై అరసపల్లి కౌన్సిలర్గా ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేసిన మచ్చలేని నాయకుడు నరసన్న అని అన్నారు. ఆయన ఆశయాల సాధన కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏకేఎంఎస్ అధ్యక్ష కార్యదర్శులు దేవన్న, అనంతయ్య, నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిరెడ్డి, అరుణోదయ అధ్యక్షులు అబ్దుల్, పీడీఎస్యు జిల్లా సహాయ కార్యదర్శి ప్రిన్స్, నాయకులు తదితరులు ఉన్నారు. రైతుల భూమిని పెద్ద పెట్టుబడులకు అప్పచెప్పి కుట్ర చేస్తా ఉంది. అట్లాగే మాట్లాడితేనే నిర్బంధించి జైల్లో పెట్టి తప్పుడు కేసులు పెట్టి సతాయించినటువంటి స్థితిలో కనిపిస్తా ఉంది. అంతేకాదు మొత్తం దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా రెండుగా కులం పేరుతో విభజించి, మతం పేరుతో విభజించి
మొత్తం తన అధికారం కోసం అనేక తప్పుడు పద్ధతులు అవలంబిస్తూ ఉంది. భిన్నమైనటువంటి పాలకులు రాష్ట్రాల్లో భిన్నమైన పార్టీలు అధికారంలో ఉంటే వాళ్ళని వేధించి వెంటించి డబ్బులతో నయాన భయాన పార్టీలను పడగొట్టేసి వాళ్ళ బీజేపీకి మలుపుకునే కుట్ర చేస్తూ ఉంది. ఇటువంటి స్థితిలో ఇటువంటి పరిస్థితుల్లో నాయకవాడి నరసింహ లాంటి పెద్ద మనిషి ఈ ఉద్యమంలో లేకపోవడం చాలా బాధాకరమే. ఏదేమైనా కానీ ఒక్కరోజు కాదు, మొత్తం జీవితాంతం శ్వాస ఉన్నంత వరకు కూడా తన ఒక కమ్యూనిస్టుగా, ప్రజా సేవకుడిగా, ప్రజల మనిషిగా బతికిండు. కాబట్టి నాయకవాడి అన్న జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకం. కాబట్టి నాయకవాడి నరసింహ అమర స్ఫూర్తిని ప్రజా ఉద్యమాన్ని నిర్మిద్దామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నూతన ప్రజాస్వామిక విప్లవం కోసం తాను చనిపోయేంత వరకు పనిచేసిండు. తాను బతికినంత కాలంలో 3 సార్లు కౌన్సిలర్గా గెలిచి ఆ అరసపల్లిలో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించడంలో ముందున్నాడు. వ్యవస్థ మార్పు కోసం యువతనే కీలకమని చెప్పేసి యువకుల్ని కూడగట్టిండు. తాను ఒక కళాకారుడు కూడా అనేక కళారూపాల్ని ప్రదర్శించిండు. కావున నాయకవాడి నరసన్న ఏదైతే కోరుకున్నా నూతన ప్రజాస్వామిక విప్లవం కోసం తన విశ్వాసం ఉన్నంత వరకు పోరాడిండో ఆ పోరు మార్గంలో మనమంతా పయనించినప్పుడే నరసన్నకు నిజమైన నివాళులు అర్పించిన వారిమైతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మెండోరా మండల పరిధిలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు ఛేదించారు. గత శనివారం సోన్పేట్ గ్రామానికి చెందిన ఉప్పరి గణేష్ భార్య గంగు కూతురు మనీషాతో కలిసి టీవీఎస్ ఎక్సెల్ వాహనంపై ముక్కాల్ నుంచి సోన్పేట్కు వెళ్తుండగా సాయంత్రం 4:30 సమయంలో బుస్సాపూర్ శివార్లోని జాతీయ రహదారి 44పై ఈ ఘటన చోటు చేసుకుంది. ముఖానికి మాస్క్ ధరించి సైకిల్పై వచ్చిన ఒగుతు తెలియని వ్యక్తి వాహనం వెనుక కూర్చున్న గంగు మెడలోని 2 తులాల బంగారు పుస్తల తాడును లాక్కొని పరారయ్యాడు. ఘటనపై కేసు నమోదు చేసిన మెండోరా ఎస్ఐ సుహాసిని ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడిని ఈరోజు అదుపులోకి తీసుకున్నారు. దొంగిలించబడిన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్టు చేసి జైలుకు తరలించినట్లు ఆర్మూర్ రూరల్ సిఐ జాన్ రెడ్డి తెలిపారు. అరెస్ట్ అయిన నిందితుడు పంజాబ్ రాష్ట్రానికి చెందిన గుర్జత్ సింగ్గా పోలీసులు గుర్తించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని భీమ్గల్ పరిధిలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిస్తూ అధికారులు, ప్రజాప్రతినిధులు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ నాగమణి స్వామి, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ లతా నర్సయ్య, ఆర్మూర్ డివిజనల్ అటవీ అధికారి చంద్రశేఖరరావు, కమ్మర్పల్లి అటవీ క్షేత్రాధికారి అనిత, భీమ్గల్ మండల అటవీ అధికారి సిద్ధార్థ, బుర్ర దేవేందర్, పల్లికొండ సర్పంచ్ అశోక్తో పాటు అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో మొక్కల పెంపకం కీలకమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలని సూచించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు కమ్మర్పల్లి పోలీస్ స్టేషన్కు నూతన ఎస్ఐగా సిహెచ్ సతీష్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఎస్ఐ సతీష్ మాట్లాడుతూ మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానన్నారు. అసాంఘిక కార్యక్రమాలు, జూదం, అక్రమ మద్యం, ర్యాష్ డ్రైవింగ్ తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తానన్నారు. విద్యార్థుల చేరికలను పెంపొందించేందుకు ప్రభుత్వం చేపట్టిన జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని అంసాపూర్ గ్రామంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక జెడ్పీహెచ్ఎస్ అంసాపూర్ ప్రధానోపాధ్యాయురాలు మల్లీశ్వరి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీనివాస్, వార్డు సభ్యులు, వీడీసీ సభ్యులు, ఉపాధ్యాయులు రవిచందర్, రఘునాథ్, యమున తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని వివిధ వీధుల్లో పాదయాత్ర నిర్వహించి బడిఈడు గల ప్రతి విద్యార్థిని తప్పనిసరిగా జెడ్పీహెచ్ఎస్ అంశాపూర్లో చేర్పించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. విద్యా హక్కు ప్రతి చిన్నారికి అందాలని, ప్రభుత్వ పాఠశాలల్లో లభించే సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ కోరారు.
అనంతరం స్థానికంగా పనిచేస్తున్న ఉపాధి హామీ మహిళలు, పురుషులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న ఉచిత పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, యూనిఫామ్లు, మధ్యాహ్న భోజనం, డిజిటల్ బోధన, వివిధ రకాల ఉపకార వేతనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సైన్స్ ల్యాబ్, గ్రంథాలయం వంటి సౌకర్యాల గురించి వివరించారు. భీమ్గల్ లింబాద్రి గుట్ట వడ్డెర కాలనీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కాలనీకి చెందిన 3 చిన్నారులు కుంటలో మునిగి మృతి చెందారు. మృతులు అరవింద్, వర్షిణి, హరీష్గా గుర్తించారు. ఉదయం ఇంటి సమీపంలో ఆడుకుంటూ వెళ్లిన చిన్నారులు పక్కనే ఉన్న బ్రాహ్మణ కుంట వద్దకు చేరుకుని స్నానానికి దిగినట్లుగా సమాచారం. అయితే వారికి ఈత రాకపోవడంతో ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. చిన్నారులు కనిపించకపోవడంతో అరవింద్ తండ్రి సురేష్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది గజ ఈతగాళ్లతో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. దీర్ఘకాలిక శోధన అనంతరం 3 చిన్నారుల మృతదేహాలను కుంటలో నుంచి వెలికితీశారు. ఈ విషయాన్ని సిఐ పొన్నం సత్యనారాయణ, ఎస్ఐ తిరుపతి ధృవీకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. పిట్లం మండలం బోలక్పల్లి గ్రామ శివార్లోని మంజీరా నదిలో విషాద ఘటన చోటు చేసుకుంది. బుడిమి గ్రామానికి చెందిన కుటుంబ సభ్యులు ఎల్లమ్మ పండుగ నిర్వహిస్తున్న సందర్భంగా కిష్టాపూర్ గ్రామానికి చెందిన వారి బంధువులు కూడా అక్కడికి వెళ్లారు. పండగ కార్యక్రమాల అనంతరం కొందరు మంజీరా నదిలో స్నానం చేసేందుకు దిగగా ప్రమాదవశాత్తు 4 నీటిలో మునిగిపోయారు. ఈ ఘటనలో ఒక బాలిక, ఒక బాలుడు, ఒక మహిళ మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం అందింది. మరో బాలుడు కొన ఊపిరితో బయటపడగా వెంటనే చికిత్స నిమిత్తం బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతని ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. ఘటనా సమాచారం అందుకున్న స్థానికులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. మృతుల పూర్తి వివరాలు, ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అట్లా మునుగుతురు అని చెప్పేసి వాళ్ళు ఓరిరు అనమాట. అయితే మా అమ్మ ఉపసర్పంచ్ బులక్పల్లి పాపం చేయాలి. మా అమ్మ పోందామంటే 3 కలుసుకున్నాం అన్నమాట. పోయిందాకంటే అందరు మునిగిపోయారు. ఆల్రెడీ ఓన్లు బయటలేరు, అందరు మునిగిపోరు. పోగానే దిగంగానే లోతులు ఎక్కువ ఉంది. ఒక పిల్లలు కాలు తాకిండు అని గుంజేసాం ఫస్ట్ పిల్లగాని. తర్వాత పిల్లలు తీసుకపోయారు. తర్వాత 3 తీయమంటే ఇట్లా దొరకపోయారు అనమాట. అది లోపలికి వెళ్ళిపోయారు. తర్వాత చీర కట్టుకొని లోపల మునుక్కుండా వస్తే అప్పుడు పిల్లలు ఏ కుట్టినమాట. నాకు ఈతరాదంట, నాకు ఈత సార్ పోపో అంటే నేను బయట కేంద్ర ప్రభుత్వం 142 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం అందులో సగం కూడా కొనలేకపోయిందని నాంపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. హైదరాబాద్లోని నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో ఎంపీ అరవింద్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్లలో 142 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి ఇస్తామని ఎఫ్సీఐతో ఒప్పందం చేసుకుందన్నారు. కానీ ఇప్పటివరకు 106 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఇచ్చిందని తెలిపారు. ఇంకా రాష్ట్ర ప్రభుత్వమే ఎఫ్సీఐకి బాకీ ఉందన్నారు. రైతుల మీద రాజకీయాలు చేయడానికి సీఎం రేవంత్ రెడ్డికి సిగ్గుండాలని విమర్శించారు. ఆయనకు కొనుగోలు చేతకాక కేంద్రంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ధాన్యం కోతలు ప్రారంభమయ్యే సమయానికి సెంటర్లు రెడీ ఉండాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సకాలంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోయిందని పేర్కొన్నారు. జూన్ వరకు కొనుగోలు పూర్తి కాలేదని విమర్శించారు. ఎండల తీవ్రతకు నూకల శాతం పెరుగుతుందన్నారు. అక్రమ ఇసుక మొరం రవాణా కోసం లారీల కొరత లేదని, రైతుల ధాన్యం తరలించడానికి మాత్రం లారీలు లేవన్నారు. రైతులపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంకు చేతకాకపోతే రాజీనామా చేయాలని అరవింద్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రేవంత్ రెడ్డి ఒక్కరోజైనా జై తెలంగాణ అనలేదన్నారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను ఎలా చేస్తారని అరవింద్ ప్రశ్నించారు. రాష్ట్ర 2 ఏళ్ళు అయినా ముఖ్యమంత్రి అయ్యి 2 సంవత్సరాలు దాటి 3వ సంవత్సరం. ఇక పాత అయిన సంగతి వదిలేయండి, ఈయన సంగతి మాట్లాడదాం. 24, 25, 25, 26 ఈ 2 సంవత్సరాలు అంటే 4 సీజన్ల, అంతే కదా. టోటల్ ఎస్టిమేట్ 142.5 లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా చేస్తామని ఒప్పుకున్నారు. వీళ్ళు చేసింది, ప్రొక్యూర్మెంట్ చేసి అప్పజెప్పింది 106.78 లక్షల మెట్రిక్ టన్నులు. 35.72 లక్షల మెట్రిక్ టన్నులు ఇంకా నువ్వు బాకీ ఉన్నావు ఎస్సీఐకి. సిగ్గుండాలి.
రేవంత్ భాషలో మాట్లాడాలంటే మనిషి పుట్టుక పుడితే ఆయన భాషనే ఇది, సిగ్గుండాలి. రైతుల మీద పనికిమాల రాజకీయం చేయడానికి మనకి సిగ్గు మానం ఉండాలి. నీకు చాతగాని దద్దమ్మ నువ్వు ఊకే బురదల్లే కార్యక్రమాలు చేసుకోకు. ఒక 5 రాష్ట్రాలు మీకు చెప్తా ఎస్టిమేట్లు. పంజాబ్ వాళ్ళు అనుకున్న దానికంటే 240 ఇస్తా అన్నారు, 220 ఇచ్చిర్రు. వాళ్ళు 19 షార్ట్, 8% షార్ట్ వాళ్ళు. ఛత్తీస్గఢ్, పంజాబ్ మా బీజేపీ రూల్ స్టేట్ కాదు కదా, 8% షార్ట్ ఇచ్చిర్రు వాళ్ళు. ఛత్తీస్గఢ్ 151 ఇస్తా అన్నది 151 లక్షల మెట్రిక్ టన్నులు ఇచ్చారు బీజేపీ రూల్. తెలంగాణ 142.5 ఇస్తా అన్నారు, 106.5, 35.72 ల్యాక్ మెట్రిక్ టన్ షార్ట్, 25.07%. మీరు ఇంకా అపయపాలి. ఒరిస్సా 112 లక్షల మెట్రిక్ టన్నులకి 108 లక్షల మెట్రిక్ టన్నులు, కేవలం 3.5% తక్కువ బీజేపీ ప్రభుత్వం. ఉత్తరప్రదేశ్ 80 లక్షల మెట్రిక్ టన్నులు ఇస్తా అన్నారు, 80.4 లక్షల మెట్రిక్ టన్నులు, ఒక 0.5%, సగం % ఎక్కువనే ఇచ్చింది ఉత్తరప్రదేశ్. ఇది బీజేపీ రూల్. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో కార్డియాలజీ విభాగంలో ఓ రోగికి అరుదైన శస్త్రచికిత్స చేయడం జరిగిందని వైద్యులు స్పష్టం చేశారు. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అత్యాధునిక వైద్య సేవలు మరో కీలక మైలురాయిని చేరుకున్నాయి. కార్డియాలజీ మరియు ప్లాస్టిక్ సర్జరీ విభాగాల్లో తొలిసారిగా నిర్వహించిన క్లిష్టమైన వైద్య శస్త్రచికిత్స ప్రక్రియలు విజయవంతమై ఆసుపత్రి చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించాయి. బురాజీ అనే పేషెంట్కు గత మంగళవారం రాత్రి 10 గంటలకు తీవ్రమైన ఛాతీ నొప్పితో జీజీహెచ్కు వచ్చారు. వైద్యులు పరీక్షించి ఆయనకు అక్యూట్ మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్, గుండెపోటు వచ్చినట్లు నిర్ధారించారు. వెంటనే కార్డియాలజీ బృందం థ్రాంబోలైసిస్ చేసి రోగిని స్థిరీకరించారు. తదుపరి గురువారం నిర్వహించిన యాంజియోగ్రామ్లో రైట్ కరోనరీ ఆర్టరీలో తీవ్రమైన బ్లాకేజ్ ఉన్నట్లు గుర్తించారు. అనంతరం కార్డియాలజీ విభాగ వైద్యులు డాక్టర్ సందీప్, డాక్టర్ గోపీకృష్ణ, డాక్టర్ రవికిరణ్ల బృందం విజయవంతంగా పీటీసీఏ మరియు స్టంట్ అమరిక నిర్వహించింది. ప్రస్తుతం రోగి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. జీజీహెచ్లోని క్యాత్ ల్యాబ్లో మే 16వ తేదీ తొలి యాంజియోగ్రామ్ నిర్వహించగా కేవలం 20 రోజుల వ్యవధిలోనే పీటీసీఏ ప్రక్రియ విజయవంతంగా పూర్తి కావడం ఆసుపత్రి చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిందని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బివి నాగమోహన్, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ రాములు కార్డియాలజీ బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఆసుపత్రి అభివృద్ధికి నిరంతరం సహకరిస్తున్న ప్రభుత్వ సలహాదారు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అందిస్తున్న సహకారం వల్లే ఇలాంటి అత్యాధునిక వైద్య సేవలు జిల్లా ప్రజలకు అందుబాటులోకి వచ్చాయని వారు తెలిపారు. అదేవిధంగా జనరల్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ విజయ్ కుమార్ నాయకత్వాన్ని, ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ శివాని సేవలను కూడా వారు ప్రశంసించారు. గత ప్రభుత్వం హయాంలో వైకుంఠ ధామాలకు పూర్వ వైభవం తీసుకువస్తే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని పూర్తిగా ధ్వంసమయ్యే విధంగా చేస్తుందని స్థానిక టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. నాడు బీఆర్ఎస్ హయాంలో పల్లెల్లో, పట్టణాల్లో పర్యావరణ పరిరక్షణతో పాటు గౌరవప్రదమైన అంత్యక్రియల కోసం ప్రభుత్వం వైకుంఠ ధామాలు నిర్మించింది. పచ్చని మొక్కలు, పార్కులు, విద్యుత్ దహన వాటికలతో ఆదర్శంగా తీర్చిదిద్దాలనే లక్ష్యం. కానీ నేడు జిల్లాలో పలు వైకుంఠ ధామాలు నిర్వహణ లేక కళావిహీనంగా మారాయి. వైకుంఠ ధామాల్లోని మొక్కలు ఎండిపోయాయి. వాటి పర్యవేక్షణ లేకపోవడంతో నీరు పోయక, సిబ్బంది లేక అవి పిచ్చి మొక్కలతో పాటు కళావిహీనంగా తయారయ్యాయి. పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలతో నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం వైకుంఠ ధామాలు లక్షలాది రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేశాయి. నేడు పాలకులు వాటిని పట్టించుకోకపోవడంతో పాడైపోయాయి. ఇప్పటికైనా పాలకవర్గం అధికారులు కల్పించుకొని వైకుంఠ ధామాలను పచ్చదనం, పరిశుభ్రతగా చూసేందుకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. అర్సాపల్లిలో ఉన్నటువంటి వైకుంఠ ధామం మరి గత ప్రభుత్వం దాన్ని అభివృద్ధి చేసి మరి బ్రహ్మాండంగా కట్టడం అనేది జరిగింది. మరి ఇప్పుడున్న పరిస్థితిని దాన్ని చూస్తూ ఉంటే ఘోరంగా తయారైంది. మరి అక్కడ చెట్లు ఎండిపోవడము, వాటర్ కనెక్షన్ లేకపోవడము, దాంట్లో మున్సిపల్కు సంబంధించిన డస్టునంతా కూడా వెహికల్స్, మున్సిపల్కి సంబంధించిన వెహికల్స్ అన్నీ కూడా దాంట్లో పార్కు చేయడము, దాంట్లో మొరమేయడము, పైపులు, జాలీలు, మున్సిపల్కి సంబంధించిన జాలీలు వేయడం అనేది ఒక హిందువులు ఒక పవిత్రంగా భావించే వైకుంఠధామంలో మరి అటువంటి అన్నీ కూడా స్టాక్ పెట్టడం అనేది చాలా దారుణం.
మరి గతంలో ఇవన్నీ మరి మున్సిపల్ కమిషనర్ కానీ మున్సిపల్ ఆఫీసర్లకు మేము గతంలో ఒక మెమోరాండం ఇవ్వడం అనేది జరిగింది. ఈ చెట్లను పెంచాలి, వీళ్ళంతా కూడా లైటింగ్ లేదు, వీళ్ళంతా పైపు ఆ చెట్ల ఆకులు రాలి ఆ ఆకుల ద్వారా మంటలు అయ్యి ఆ పైపులు ఉన్నటువంటి పైపులన్నీ కూడా ప్లాస్టిక్ పైపులన్నీ కూడా కాలిపోవడం అనేది జరిగింది. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరు చురుకుగా పాల్గొనాలని శుక్రవారం పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రకృతిని పరిరక్షించండి, ప్రకృతిని పరిరక్షించడం ప్రతి పౌరుడి సమిష్టి బాధ్యత అని నొక్కి చెప్పారు. చెట్లు జీవానికి పునాది అని, రాబోయే తరాలకు ఆరోగ్యకరమైన సుస్థిరమైన భవిష్యత్తును అందించడానికి పచ్చదనాన్ని పెంచడం అత్యవసరమని ఆయన అన్నారు. ప్రజలు, యువత, విద్యార్థులు, రైతులు, సామాజిక సంస్థలు మొక్కలు నాటే కార్యక్రమాల్లో పాల్గొనాలని, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని, నీటిని పొదుపుగా వాడటం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా పర్యావరణ అనుకూల పద్ధతులు అవలంబించాలని ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి కోరారు. పర్యావరణ పరిరక్షణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సానుకూల ఫలితాలను ఇస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రకృతి మాత పట్ల తమ నిబద్ధతకు చిహ్నంగా ప్రతి కుటుంబం కనీసం ఒక్క మొక్కనైనా నాటి పెంచాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రకృతిని రక్షించండి, మన భవిష్యత్తును రక్షించుకోండని, సమాజానికి మార్గదర్శక సూత్రంగా మారాలని, నేటి సామూహిక ప్రయత్నాలు పచ్చని ఆరోగ్యకరమైన రేపటిని నిర్ధారిస్తాయని ఆయన నొక్కి వక్కానించారు. రానున్న వర్షాకాలంలో వచ్చే సమస్యలపై పోలీసు ఉన్నత స్థాయి అధికారులు అప్రమత్తంగా ఉండాలని సిపి సాయి చైతన్య పోలీస్ సిబ్బందికి సూచించారు. శుక్రవారం నాడు పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో రాబోయే రోజుల్లో మాన్సూన్ సీజన్ను దృష్టిలో ఉంచుకొని భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు, చెరువులు మరియు వాగులు పొంగి పొరలడం, రహదారులు దెబ్బతినడం, చెట్లు మరియు విద్యుత్ స్తంభాలు కూలిపోవడం వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో పోలీసు శాఖ చేపట్టాల్సిన ముందస్తు చర్యలు, అత్యవసర పరిస్థితుల్లో స్పందించాల్సిన విధానంపై పోలీస్ కమిషనర్ సాయి చైతన్య కమిషనరేట్ పరిధిలోని అధికారులతో విస్తృత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలు, ప్రాణాలు, ఆస్తుల రక్షణే పోలీసు యొక్క ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో వరదలకు గురయ్యే లోతట్టు ప్రాంతాలు, ప్రమాదకర వంతెనలు, వాగులు, చెరువులు, కాలువలు, జలాశయాలు, పురాతన ఇండ్లు విరిగిపడే అవకాశం ఉన్నందున ప్రాంతాలను ముందుగానే గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు వాతావరణ హెచ్చరికలు, భద్రతా సూచనలు అందించాలని, తప్పుడు ప్రచారాలు మరియు వదంతులను వెంటనే ఖండిస్తూ ప్రజల్లో అవగాహన కల్పించాలని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ప్రజలను అప్రమత్తం చేస్తూ అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. పోలీస్ సిబ్బంది విధి నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 24 గంటల పాటు అందుబాటులో ఉండాలని, అత్యవసర సమాచారం అందిన వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని పోలీస్ కమిషనర్ ఆదేశించారు. బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. నిజామాబాద్ నగరంలోని ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం గాత్రనగర్ సెంటర్ ఇన్ఛార్జ్ బీకే వనజా బెహన్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మొదట సెంటర్కు వచ్చిన బ్రహ్మబాబా పరివారం సభ్యులకు పండ్ల మొక్కలను బీకే వనజా బెహన్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం బ్రహ్మకుమారి సెంటర్ ఆధ్వర్యంలో గాయత్రీనగర్, సాయినగర్, హనుమాన్ ఆలయంలో ప్రహరీగూడ చుట్టూ జామ, సీతాఫలం, కరివేపాకు, అల్లనేరెడ్డి తదితర మొక్కలను బ్రహ్మకుమారి పరివార సభ్యులందరూ కలిసి నాటారు. ఈ సందర్భంగా బీకే వనజా బెహన్ మాట్లాడుతూ ప్రకృతిని కాపాడేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. భూమిని కాపాడితే నీళ్లు, ఆహారాన్ని అందిస్తుందని వనజా బెహన్ తెలిపారు. ప్రపంచ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాలని, ప్రతి ఒక్కరి చెట్లు పెంచాలని జిల్లా లీగల్ అథారిటీ అడ్వైజర్ జడ్జి నారాయణ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లా కోట ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని జిల్లా లీగల్ సెల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ పర్యావరణాన్ని చెట్లు ఎంతగానో అవసరమని 2వ అదనపు జిల్లా జడ్జి ఎస్ నారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, చైతన్య, హరికుమార్, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నీలకంఠరావు, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నల్ల సుభాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి నివాసంలో మొక్కలు నాటి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఎమ్మెల్యే పిలుపు. జిల్లా వ్యాప్తంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం. స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల్లో మొక్కలు నాటిన అధికారులు, స్వచ్ఛంద సంస్థ సభ్యులు. ఓటర్ జాబితా సవరణ ప్రక్రియకు రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపు. ఆర్మూర్ మండలం పిప్రి గ్రామంలో రాజమల్లు అనే వ్యక్తి ఇంటిని డీజిల్ పోసి తగలబెట్టిన అబ్దుల్ బారీ. డబ్బు తీసుకున్నా ఏం చేసుకుంటావో చేసుకో, మీ ఇంటిని తగలబెడతా అంటూ అబ్దుల్ బారీ ఆగ్రహంతో రాజమల్లు ఇంటికి నిప్పు.
భీమ్గల్ మండలం లింబాద్రిగుట్ట వడ్డెర కాలనీలో తీవ్ర విషాదం. కాలనీకి చెందిన 3 చిన్నారులు నీటి గుంటలో పడి మృతి. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.